హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో డూ దిస్ సమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. నా రిమైనింగ్ సమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనము బిఫోర్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా, అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, అలాగే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఆ ఫార్ములాస్ని 4 ఫార్ములాస్ని నేర్చుకున్నాం. అవి దేంట్లో ఉన్నాయి? 8th క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాం. అవే ఇక్కడ మనకు రీక్యాప్ లాగా మనకు నేర్చుకొని వచ్చాం. దాని మీద కొన్ని సమ్స్ చేసాం. ఇప్పుడు దానికి కొద్దిగా ఎక్స్చేంజ్ అంటే దానికి కొద్దిగా ఎక్స్ట్రాగా కొద్ది వాల్యూని, అంటే అక్కడ ఎక్స్ ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 వాల్యూస్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నా ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా 1 x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది ఫార్ములా నాన్న. ఓకే, ఈ ఫార్ములాను ఇప్పుడు మనము చెక్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, దీంట్లో ఇదంతా ఒక టోటల్గా 1 అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో మనకు ఇదంతా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్గా డివైడ్ చేసాం కదా. చేశాక మనకి ఈ ఫార్ములా తెలుసు. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములా మనము 8th నేర్చుకొని ఉంటాం. సో దాన్ని ఇక్కడ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, ప్లస్ ఇక్కడ రిమైనింగ్ జెడ్ స్క్వేర్ ఉంది, జెడ్ స్క్వేర్. ఓకే, నౌ సో మనము ఈ స్టెప్ కాదు వేసే తర్వాత ఇది. సో ఇది టోటల్గా ఎక్స్, ఇది టోటల్గా వై. నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా రాసాం కదా. సో దీనికి మనం ఫస్ట్ రాద్దాం. ఎలా రైటింగ్ చేయాలి? ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ స్టెప్ రాయకుండా ఇది రాయాలి. అంటే ఇది టోటల్గా ఎక్స్ ప్లస్ ఇది వై హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని రాసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్. అప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములాని చెక్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x, ఇక్కడ జెడ్ కూడా ఉంది, జెడ్ ప్లస్ 2 ఇంటూ వై 2y ఇంటూ జెడ్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్. సో నాకు దీన్ని కరెక్ట్గా రాస్తే మెథడ్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ వైని 1x అనుకుందాం, జెడ్ని వై అనుకుందాం. సో ఈ ఫార్ములా లాగా రాయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై, వై అంటే ఏంటి? జెడ్ ప్లస్ వై అంటే జెడ్ స్క్వేర్ రాసా. మళ్ళీ ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ వై ఫార్ములా.
So x square plus y square plus 2xy plus 2 into x z, 2xz, 2 into y into z, 2yz plus z square, x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. ఆ విధంగా మనము ఆ ఫార్ములాని ఎక్స్పాండ్ చేసి మనకు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఆ ఫార్ములా తోటి సమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 19, ఎక్స్పాండ్ 2a plus 3b plus 5 whole square యూజింగ్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని, అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము దీన్ని ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ 19, 2a plus 3b plus 5 whole square. ఓకే, సో దీంట్లో x అంటే 2a, y అంటే 2b, let z is equal to 5. అంటే x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఇది ఫార్ములా. దాంట్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 2a స్క్వేర్, y అంటే 2b హోల్ స్క్వేర్, z అంటే 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే ఏంది? x అంటే 2a ఇంటూ b, y అంటే 2b ప్లస్ y అంటే 2b, z అంటే 5 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 2a. నా 2a హోల్ స్క్వేర్ అంటే 2a ఇంటూ 2a 4a స్క్వేర్, 2b స్క్వేర్ అంటే 4b స్క్వేర్, 5 ఇంటూ 5 25 ప్లస్ 2 2s are 4, 4 2s are 8, 8ab, 2 2s are 4, 4 5s are 20b, 2 5s are 10, 5 10 2s are 20a. సో ఇలా ఎక్స్పాండ్ చేస్తే దీని ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. 2a plus 3b plus 5 whole square is equal to 4a square. ఇక్కడ 2 కాదు, ఇది 3 కదా, ఇక్కడ 3 అన్ని వాల్యూస్ రాంగ్ పోయినాయి. సో 9b square 25, 2 2s are 4, 4 3s are 12, 2 3s are 6, 6 5s are 30. Now example 20. ఇదే ఫార్ములా తోటి ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 5x minus y plus z, 5x minus y plus z. ఓకే, నా దీంట్లో 5x మైనస్ వైని x అనుకుందాం. ఓకే, సో ఇది డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఓకే, దీంట్లో x అంటే 5x, y అంటే మైనస్ y, z అంటే z, లెట్. సో 5x minus y plus z whole square is equal to 5x whole square plus minus y whole square plus z square plus 2 into x అంటే 5x
y అంటే మైనస్ y ప్లస్ 2 ఇంటూ మైనస్ y z ప్లస్ 2 ఇంటూ z 5x. So 5x into 5x 25x square. Y into y square. Z into z square. అంతే కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s are 10 10xy plus into minus minus 2yz. Here 5 2s are 10xz. This is the answer. Next, factorize 4x square plus 9y square plus 25z square minus 12xy minus 30yz plus 20zx. Okay. Example 21. 4x square 9y square 25z square minus 12 into xy minus 30 xyz plus 20 zx. ఓకే, దీన్ని మనము డివైడ్ చేద్దాం. 2xని ఎలా రాయొచ్చు, 4xని ఎలా రాయొచ్చు, 2x ఇంటూ 2x రాయొచ్చా, ప్లస్ మైనస్ 3y ఇంటూ మైనస్ 3y రైటింగ్ రాయొచ్చా, ప్లస్ 5z ఇంటూ 5z. ఓకే, మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 3y, ఇక్కడ ప్లస్ 2 ఇంటూ మైనస్ 3y 5z 2 ఇంటూ 5z 4x. ఓకే, నౌ 2 ఇంటూ x 2x అలా చేసుకుంటే వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఇక్కడ 2x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ 5z హోల్ స్క్వేర్. సో మనకేమొచ్చింది, 2x మైనస్ 3y ప్లస్ 5z హోల్ స్క్వేర్. మైనస్ 2 3s are 6 6 2s are 12 xy minus 30 yz minus 20 zx. దీన్ని ఈ విధంగా రాయొచ్చు. ఓకే, ఎక్స్పాండెడ్ చేసింది మనము ఫార్ములాలో రాసాము, అదే ఫార్ములా ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మనమేమో 8th క్లాస్లో ఓన్లీ 4 ఫార్ములాస్ తోటి యూజ్ చేసాము. ఇక్కడ ఇంకా దానితో ఇంకా కొన్ని ఫార్ములాస్ కూడా వచ్చాయి. ఇప్పుడు x ప్లస్ y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx వచ్చింది. అలాగే ఇంకో ఫార్ములా కూడా దాంతో యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, నా ఆ ఫార్ములా తోటి ఎగ్జాంపుల్ 21 వరకు కంప్లీట్ చేశాం కదా. నా నెక్స్ట్ వీడియోలో డూ దిస్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.